ఐ నో బ్రో, నువ్వు ఏదో ఆర్డర్ చేస్తావు అని నాకు తెలుసు ఫస్టే. బర్త్డే బ్లాగ్కి కూడా ఇప్పుడే ఇంట్రో చెప్పేస్తున్నాను అనమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్రోవర్ట్ అమ్మాయి. నేను ఇందాక రికార్డ్ చేసిన వీడియో ఎడిట్ చేస్తున్నాను అనమాట, రేపు పోస్ట్ చేయడానికి. అయితే టైం 11:40కో ఏమో ఫోన్లో మెసేజ్ పాపప్ అయిందనమాట. ఏంటిదంటే లైక్ శనిగారం అభినయ్ రెడ్డి యాజ్ ప్లేస్డ్ అండ్ ఆర్డర్ అని. నేను ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నా కానీ ఎందుకులే పాప, నేను పడుకున్నా అనుకుంటారు కదా, అందుకే చేయలేదన్నమాట. సర్ప్రైజ్గా ఫీల్ అవుదామని. ఆర్డర్ అయితే వచ్చేసింది. సో కిందికి వెళ్ళేసి తీసేసుకున్నాను అనమాట. అక్కడికి వెళ్ళాకనే తెలిసింది నాకు పెద్ద ట్విస్ట్, నేనే పే చేసుకోవాలని. ఆర్డర్ పెట్టిండు, మరి క్యాష్ ఆన్ డెలివరీ పెడతాడు ఎవరైనా చెప్పండి గైస్. సిఓడి పెట్టాడు గైస్. దీనికి పైసలు నేనే కట్టుకున్నా. ఫోన్ చేసి ఈమెనే ఈ అంత వేస్ట్. నేను పైసలు కొడతా అంటే అద్దన్నా ఎంత సోది ఉన్నది. అసలు జోక్ ఏంటి తెలుసా, నేను ఆ కేకంకి ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేసినావు అని నీవు అనుకుంటా. కాదమ్మా నువ్వు అనుకోలే. కాదు మరి ఫోన్ చేస్తలేదమ్మా. ఫోన్ ఆర్డర్ పెట్టగానే ఫోన్ చేస్తా కదా, ఆర్డర్ మెసేజ్ వచ్చినాయి కదా. అదే నాకు తెలుసు, లేకుంటే ఆర్డర్ పెట్టాక నాకు నెక్స్ట్ సెకండే ఫోన్ రావాలి నాకు. వచ్చిరాని హిందీతో పక్కనున్న అమ్మాయిని లేపుతుంటే నవ్వుతున్నారు. నేను మాట్లాడతలే. ఇక కేక్ మీద క్యాండిల్స్ పెట్టేసి వాటిని వెలిగించేసి హ్యాపీ బర్త్డే టు మీ అని పాడుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మా రూమ్లో ఉన్నామని కూడా లేపినా కాబట్టి మేమిద్దరం, తను నాకు కేక్ తినిపించింది, నేను తనకి కేక్ తినిపించాను. సో అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం స్నానం చేసి ఫస్ట్ పోయి దండం పెట్టుకొని వచ్చి చెయ్యి. మార్నింగ్ మమ్మీ వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడేసి ఫ్రెష్ అయిపోయి నేనైతే టెంపుల్కి వెళ్దామని రెడీ అయిపోయాను అనమాట. సో ఈ రోజుకి మన బర్త్డే అవుట్ఫిట్ అయితే నేను వేసుకున్నది ఇప్పుడు ఆ గ్రీన్ కలర్ డ్రెస్సే. సో తర్వాత ఇక్కడ దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లో ఒక టెంపుల్ ఉండింది. సో వెళ్ళేసాను అనమాట, ఎవరు లేకుండే ఫ్రెండ్స్ తోడికి. సో ఒక్కదాన్నే వెళ్ళేసి వచ్చాను అనమాట. సో ఈ ఇయర్ బర్త్డే సింగిల్గా నేను ఒక్కదానిగా జరిగింది. కానీ నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. టెంపుల్కి వచ్చేసి టెంపుల్లో దండం పెట్టేసుకొని మొక్కేసుకొని కొంచెంసేపు అలా కూర్చొని ఉండే అనమాట టెంపుల్లోనే. తర్వాత హాస్టల్కి వెళ్ళాను. ఈ ముగ్గు వచ్చేసి సంక్రాంతి రోజు వేసారనమాట హాస్టల్లో. ఫైనల్లీ ఇదనమాట, ఇలా జరిగింది బర్త్డే. అంతే గైస్, ఇక ఈ బర్త్డే వ్లాగ్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బాయ్.